ధనవంతులకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మా ఇష్పపని బాబు గారికి నా పాదాభివందనాలు. విశ్వమణి బాబుకి కోటి కోటి కృతజ్ఞతలు. ఎందుకంటే విశ్వమణి బాబుని మళ్ళీ జన్మ ఉంటే కూడా విశ్వమణి బాబుని మరే కయ్యలేదు. ఎందుకంటే విశ్వమణి బాబు గారి దగ్గరికి వచ్చి నేర్చుకొని తుగపని వాళ్ళల్లో సైట్ తీసుకున్న వాళ్ళలో నేను ఒకరిని. ఇంతకుముందు నేను ఎప్పుడు వచ్చినా ఏదో ఒక్కటి సాధించుకొని ఇక్కడ వచ్చేది. ఎందుకంటే ఫస్ట్ నేను బాగుండాలా, నా తర్వాత 10 మంది బాగుండాలా, నేను అలాగే వచ్చేది ఇక్కడ. ఇంతకుముందు కూడా 2-3 టూర్లు వచ్చాను, ఇది 4వ టూరే. మొన్న ఒక టూర్ మిస్ అయినాను. ఎందుకు రాలేదు అంటే ఇక్కడ వస్తే ఏదో ఒకటి సాధించుకొని రావాలా. ఊరికే వచ్చి మైక్లో మాట్లాడేకి షోస్ వేసిపోయేకి లేదు. మనం ఇక్కడ వచ్చినాము అంటే ఏదో ఒక్కరికి 10 మంది అన్నారా, ఒకరే ఇద్దరు అన్నా సూర్య గారు ఇలా అయింది, నేను ఎందుకు చేయకూడదు, నేను ఎందుకు పొద్దున్నే లేయకూడదు, నేను ఎందుకు ఈ పని చేయకూడదు, నేను ఎందుకు డబ్బు సంపాదన పాట పడుకో నా జీవితం మార్చుకోకూడదు, నా పిల్లల్ని ఎందుకు సాక్కోకూడదు, నేను ఎందుకు సైట్ తీయకూడదు, నేను ఎందుకు ఇల్లు కట్టకూడదు, నేను ఎందుకు జాగాలు కొనకూడదు, నేను ఎందుకు లేవుడు చేయకూడదు అని ఒక్కరైనా మారుతారు. ఆ ఆశతో నేను చాలా బాగున్నాను. ఇప్పుడు నా బిడ్డలు 2 ఇంజనీరింగ్ చేస్తున్నారు, 2కి మంచి కాలేజీల్లో సీట్ వచ్చింది, 2 మంచి సెలెక్ట్ అయినారు, 2 ఇంట్లో ట్రైనింగ్ చేస్తున్నారు. 100 ఎకరాలకి ఒక సొసైటీలో నేను కూడా బోర్డు నెంబర్ అయినాను. ఇప్పుడు నేను కూడా ఇక్కడే సాకార్ నగర్లోనే ఒక ఆఫీస్ ఉంది, అక్కడ ఒక సొసైటీ ఉంది, దాంట్లో 100 ఎకరాలు చేస్తున్నారు. ఓనర్ శివరామ్ అని ఓనరు, దాంట్లో నేను కూడా బోర్డు నెంబర్ అయినాను. ఆ బోర్డు నెంబర్ అయిన దానికి నేను వారంలో 2-3 టూర్లు ఆ లేఅవుట్కి వెళ్తాను. నా దగ్గర వస్తారు సైట్లు, అదే సార్ చెప్పినట్లు అప్పుడే మైక్లో చెప్పారు కదా, ఒక సైట్ అంటే నేను డబ్బు సంపద రాండి చెప్తా, నేను చెప్పి ఆటోమేటిక్గా వస్తారు వాళ్ళే. నేను వచ్చి చూపిస్తాను అంతే, వాళ్ళే బుక్ చేసుకుంటారు సైట్లు. నేను చెప్పేది కూడా లేదు, ఎందుకంటే మేము చేసే దాంట్లో కరెక్ట్ ఉన్నప్పుడు చెప్పల్లా. సార్ పిలుస్తున్నాడు మాకు రాండి అని. సో నేను ఎందుకంటే ఏం మాట్లాడాలా నేను కూర్చొని అన్నీ ప్లాన్ చేసుకుంటా ఉన్నాను. ఏం చెప్పాలా మైక్ తీసుకుంటే ముందే ప్లానింగ్ సార్తో పోకుని ఏం మాట్లాడాలా అనేది ప్లాన్ చేసుకుంటేనే మాట్లాడగలుగుతాం బాగా. లేదంటే ఊరికి ఎందుకు మాట్లాడాలా, నిజం కదా ఇది. ఎందుకంటే అందరికీ వెళ్తుంది ఇది, అందరికీ వెళ్ళి చూస్తారు వాళ్ళు కూడా. మేము చెప్పేదాన్ని వాళ్ళ జీవితం మార్చుకోవాలంటే నిజమే చెప్పాలా, నిజం చెప్తేనే ఏదైనా మాట్లాడచ్చు. సో అందుకనే ప్రతి ఒక్కటి ఏం జరిగిందో అది నిజము. ఇప్పుడు ఆ అమ్మ చెప్పింది, ఆ బిడ్డ విశ్వమని, మా అమ్మ కూడా సేమ్ బాగలేదు, 80 ఏండ్లు వచ్చింది. నేను జయదేవ్ హాస్పిటల్కి పోవాలా, బట్ అక్కడ హాస్పిటల్లో ఎవరు నాకు పరిచయం లేరు, ఉండ్రి మా ఫ్రెండ్ మార్చేసినారు. ఇంట్లో పెట్టాను. ఒకటే మాట, నేను అక్కడ వెళ్తున్నాను పొద్దున్నే 6 గంటలకు పోయి అక్కడ టికెట్ తీసుకోవాలా, టికెట్ తీసుకొని బుక్ చేసుకొని అన్నీ రెడీ చేసుకోవాలా. బట్ నేను ఒకటే మాట చెప్పాను, విశ్వమ్మ నేను వెళ్తున్నాను, డాక్టర్ నాకు పరిచయం కావాలా, ఆ కాంపౌండర్ ఇంకా పరిచయం కావాలా, మా అమ్మకి 2 గంటల లోపల అన్ని ట్రీట్మెంట్లు చేసుకొని నేను మా అమ్మని తీసుకొని పోవాలా అని ఇంటికాడ చెప్పినాను. 5 మినిట్స్ కూర్చొని చెప్పినాను అంతే. మా అమ్మని తీసుకొని వాళ్ళే వచ్చి సార్ మీకు డాక్టర్ ఏమన్నా కావాలా అని అడిగారు. అవును, డాక్టర్ నెంబర్ ఇచ్చారు. తీసుకోపోయినాను. ఆ డాక్టర్ మొత్తం చూసి 2 అవర్లో మా అమ్మను ఇంటికి పంపించేశాడు. అలా జరిగింది. ఏదైనా మనం ఏమనుకుంటామో అలా జరిగింది. నేను ఇక్కడ వచ్చినప్పుడు నా దగ్గర ఏమీ లేదు. సో ఇప్పుడు ఒక సైట్ కూడా ఆల్రెడీ నేను ఫస్ట్ సార్ ఇక్కడ వస్తానే నేను పాదం పుట్టుకుంటానని చెప్పాడు, నువ్వు ఇల్లు కడతావు అని. సో నా మైండ్లో ఉండేది అక్కడ వచ్చేసింది ఆల్రెడీ. నేను సైట్ తీసుకొని ఆల్రెడీ 10 లక్షలు ఇచ్చి అగ్రిమెంట్ చేసి పెట్టినాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి వస్తాను ఇక్కడ సార్ ఇట్లే చెప్పాడు, ఏమయ్యా నీలో మంచి కళ ఉందయ్యా, నువ్వు సైట్ మంచి ఇల్లు కడతావు అన్నాడు. బట్ అంటే మా మైండ్లో ఏముందో వాళ్ళు కనిపెట్టగలిగినారు. సో అందుకే ప్రతి ఒక్క ఇంతకుముందు మరి బెంగళూరే, ఇప్పుడు ఇంకా 10 మంది బాగుండాలి, నేను బాగున్నాను కదా. అనంతపూర్లో జరిగినా, తిరుపతిలో జరిగినా, బెంగళూరులో జరిగినా ప్రతి ఒక్క క్లాస్కి వచ్చి నేను ఇట్లా మైక్లో మాట్లాడతానని సార్కి చెప్తున్నాను. ఈ క్లాసు జరుగుతుంది, 100% జరుగుతుంది. ఏమంటే అది అలా ఉంది. బట్ క్లాసు ఎలా ఉంది అంటే నీట్గా ఏది కూడా అంటే ఇప్పుడు నవ్వుతా చెప్తాడు. మళ్ళీ దానికి ఎట్లా దాన్ని ఏమన్నా అడిగితే కూడా దాన్ని ఎట్లా ఆలోచన అంత నీట్గా ఉంది క్లాసు చాలా బాగుంది. ఇంకొక తూరి
మా విశ్వమోని బాబు గారికి నా ಪಾದಾಭಿವಂದನಾలు. ಧನವಂತರಿಗೆ ನನ್ನಿಂದ ತುಂಬ ಕೃತಜ್ಞತೆಗಳು. ಇಲ್ಲಿ ಬರಲು ಅವಕಾಶವನ್ನು ಕಲ್ಪಿಸಿಕೊಟ್ಟ ಆ ವಿಶ್ವಾನಿಗೆ ಕೃತಜ್ಞತೆಗಳು, ವಿಶ್ವನ ಬಾಬು ಸಾರಿಗೆ ಕೃತಜ್ಞತೆಗಳು, ಇಲ್ಲಿ ಚೇರ್ಗೆ ಕೃತಜ್ಞತೆಗಳು, ಈ ಹೋಟ್ಲಿಗೆ ಕೃತಜ್ಞತೆಗಳು, ತುಂಬ ಕೃತಜ್ಞತೆಗಳು. ಈ ಸಬ್ಜೆಕ್ಟು ವಿಶ್ವಮಣಿ ಬಾಬು ಸಾರು ಒಂದೊಂದು ಸಬ್ಜೆಕ್ಟಲ್ಲೂ ಒಂದೊಂದು ಹೊಸದಾಗಿ ಹೇಳ್ತಾನೆ ಇರ್ತಾರೆ. ನಾವು ಕಲಿಯೋದನ್ನು ತುಂಬ ಇರುತ್ತೆ. ನನಗೆ ಇದರಿಂದ ತುಂಬಾ ಅನುಕೂಲ ಆಗಿದೆ, ಯಾವುದೇ ಆಗಲಿ ಅನುಕೂಲ ಆಗಿದೆ. ಮೊನ್ನೆನೇ ನಾನು ಬಂಗಾರ ತೊಗೊಳ್ಬೇಕು ಅಂತ ಆಸೆ ಇತ್ತು. ಒಂದು ಬಂಗಾರ ತೊಗೊಳ್ಬೇಕು ಅಂತ ಆಸೆ ಇಟ್ಕೊಂಡಿದ್ದೆ. ಹೋದೆ ಬಂಗಾರ ಅಂಗಡಿಗೆ ಹೋದೆ. ನನ್ನ ಹತ್ರ ದುಡ್ಡು ಇರಲಿಲ್ಲ. ಬಂಗಾರ ಅಂಗಡಿ ಹತ್ರ ಹೋಗಿ ಒಂದು ಚೈನ್ ನೋಡಿದೆ. ಇವಾಗ ಹಾಕ್ಕೊಂಡಿರೋ ಚೈನೆ 30 ಗ್ರಾಮ್ ಇದೆ. ನೋಡಿದೆ, ಈ ಚೈನ್ ನಾನು ತೊಗೊಳ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಕತ್ತಿಗೆ ಹಾಕ್ಕೊಂಡು ಒಂದು ಸೆಲ್ಫಿ ಹಿಡ್ಕೊಂಡು ಚೆನ್ನಾಗಿದೆ ಅಂತ ಲೆಕ್ಕ ಹಾಕಿದೆ. ಎಲ್ಲ 3 ಲಕ್ಷ ಆಯಿತು. ತೊಗೊಳ್ತೀರಾ ಅಂದೆ. ತೊಗೊತೀನಿ ಸರ್, ಒಂದು 30 ದಿವಸ ಟೈಮು, ತೊಗೊತೀನಿ ಬರುತ್ತೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಬಂದುಬಿಟ್ಟೆ. ಆ 30 ದಿವಸದಲ್ಲಿ ತೊಗೊಳ್ಬೇಕು ಅನ್ನೋದು ಒಂದು ಇದು ಇತ್ತು. ತೊಗೊಳ್ಬೇಕು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ದುಡ್ಡನ್ನ ಸ್ವಲ್ಪ ಎತ್ತಿಕ್ತಾ ಇದ್ದೆ. 1 ತಿಂಗಳವರೆಗೂ ಅಂದರೆ 30 ದಿವಸವರೆಗೂ ಒಂದು 2 ಲಕ್ಷ ರೂಪಾಯಿವರೆಗೂ ಎತ್ತಿಕ್ದೆ. 1 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಬೇಕು. ಏನು ಮಾಡೋದು? ಆಯಿತು ತೊಗೊಳ್ಳೋಣ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಬಂದುಬಿಟ್ಟೆ. ತೊಗೊಳ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಬಂದುಬಿಟ್ಟು ಎಲ್ಲ ಲೆಕ್ಕ ಹಾಕ್ಸ್ಬಿಟ್ಟು ತೊಗೊಂಡಿದ್ದ ತಕ್ಷಣ 1 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಬೇಕು. ಏನು ಮಾಡೋದು? 1 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಬೇಕು ಅಂತೇಳಿ ಬರುತ್ತೆ ಇರೋ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನನ್ನ ಫೋನ್ಗೆ ಬಂದೇ ಬರುತ್ತೆ ಅಂದ್ಬಿಟ್ಟು ನನ್ನ ಮೈಂಡಲ್ಲಿ ಟ್ರೈನಿಂಗ್ ಕೊಟ್ಕೊಂಡು ಊಹಿಸ್ಕೊಂಡಿದ್ದೆ. 30 ದಿನದಲ್ಲಿ 2 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಎತ್ತಿಕ್ಕಿದ್ದು 30 ನಿಮಿಷದಲ್ಲಿ ನನ್ನ ಫೋನ್ಗೆ 1 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಬಂತು. ತಗೊಂಡೆ, ಖುಷಿಯಿಂದ ಬಂತು, ಕೊಟ್ಟೆ, ತಗೊಂಡು ಆರಾಮಾಗಿ ಬಂದೆ. ಅದೇ ಈ ಸಬ್ಜೆಕ್ಟು ಊಹೆನ ಮಾಡ್ಕೊಬೇಕು. ಈ ಸಬ್ಜೆಕ್ಟು ನಾವು ಎಷ್ಟು ಊಹಿಸ್ಕೊತೀರೋ ಅಷ್ಟು ನಮಗೆ ಒಳ್ಳೆಯದು ಅಂತ ನಾನು ಈ ಬಾಬು ಸರ್ ಕ್ಲಾಸಿಂದ ತಿಳ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ತುಂಬ ತಿಳ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಇದರಿಂದ ನನಗೆ ತುಂಬ ಸಬ್ಜೆಕ್ಟಿಂದ ತುಂಬ ಉಪಯೋಗ ಆಗಿದೆ, ಒಳ್ಳೆಯದೇ ಆಗಿದೆ. ಯಾವುದೇ ಎಲ್ಲನೂ ಮತ್ತೆ ನಾನು ಕಲಿಬೇಕು, ಮತ್ತೆ ಇದ್ರ ಬರ್ತಾನೆ ಇರ್ತೀನಿ ಅಂತ ಸಾರ್ಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಇಲ್ಲಿ ಊಟನೂ ಎಲ್ಲ ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು, ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿತ್ತು. ವಿಶ್ವಮಣಿ ಬಾಬು ಸಾರು ಕ್ಲಾಸೂ ಅಷ್ಟೇ. ನಾನು ಬರ್ತಾ ಒಂದೊಂದು ಕ್ಲಾಸಲ್ಲೂ ಒಂದೊಂದು ಕೊನೆ ಆದ್ರೂ ಒಂದು ಪಕ್ಷ ಆದ್ರೂ ಒಂದು ಪದ ಆದರೂ ನಾನು ಕಲಿತಾ ಇದ್ದೀನಿ. ಅದರಿಂದ ತುಂಬ ಕೃತಜ್ಞತೆಗಳು ಅಂತ ಹೇಳ್ತಾ బంగారం షోరూమ్కి ಹೋಗಿದ್ದ. బంగారం కొనాలనేసి నాకు చాలా చైన్ వేసుకోవాలనేసి చాలా ఆశ ఉండే. ఒక షోరూమ్కి పోతున్నాయి, నా దగ్గర డబ్బు ఉండలే. పోతున్నాయి అయితేను ఈ చైన్ చూస్తున్నాయి, ఇప్పుడు వేసుకోండి చైన్ చూస్తున్నాయి, తీసుకోవాలనేసి కస వచ్చింది. వేసుకొని మళ్ళీ వేసుకొని ఒక సెల్ఫీ పట్టుకొని లెక్కేస్తాను 3 లక్షలు అవుతుంది అంటే తీసుకుంటాను, ఒక నెల 30 దినాల్లో తీసుకుంటానని చెప్పిడిచి వచ్చేసినాయి. దాన్ని ఎప్పుడు ఆ ఫోటోలో చూసేదే, మిర్రర్ అప్లికేషన్ చేసేతోడు చూసి ఇది నాదేరా, ఇది నాదే, నేను తీసుకుంటున్నాయి అంటూనే ఉంటున్నాయి. అట్లా అనుకొని 2 లక్షల రూపాయలు ఎత్తి పెడుతున్నాయి. దీనికి అన్నీ ఎత్తి పెడుతున్నాయి. ఇంకొక 1 లక్ష రూపాయలు లేదు, అయితేనే వస్తున్నాయి తీసుకుంటాను అనేసి షోరూమ్కి వచ్చేసి తీసుకొని లెక్కేసుకొని ఇస్తున్నాయి 2 లక్షలు, ఇంకో 1 లక్ష రూపాయలు ఇవ్వాలా అంటే ఇస్తాను అనేసి నా అకౌంట్కి వస్తుంది 1 లక్ష రూపాయలు అనుకొని ఆడే మనసుని అప్లికేషన్స్ ఇస్తూ ఉంటున్నాయి. అయితే కరెక్ట్గా అర్ధ గంట టైం పడే ఆ డబ్బు వచ్చేకి. కరెక్ట్గా 30 నిమిషాల్లో కరెక్ట్గా నా అకౌంట్లో వచ్చే దుడ్లు. అదే ఈ సబ్జెక్టు మేము ఏం అనుకుంటామో, మేము ఏం ఊహిస్తామో అది అవుతుంది. ఆమెకి ఫుల్ ఖుషి అయ్యా తీసుకొని వస్తున్నాయి. ఇది సబ్జెక్టు బాగుంది. విశ్వమణి బాబు సార్కి చాలా కృతజ్ఞతలు. దీన్ని ఇంకా నేను చాలా నేర్చుకున్నాను. అన్ని డబ్బే. ತುಂಬ ದುಡ್ಡು. కృతజ్ఞతలు. విశ్వానికి కృతజ్ఞతలు. నన్ను పంపించిన మా భర్తకి కృతజ్ఞతలు. అన్ని విధాలుగా నాకు సహకరిస్తున్న ఈ హోటల్కి,
ప్రకృతి మాతకి కృతజ్ఞతలు. ఇచ్చిన అదృష్టవంతులందరికీ కృతజ్ఞతలు. ఇక్కడున్న భోజనాలకి, ఇక్కడ పెట్టిన భోజనాలకి అంతటికీ కృతజ్ఞతలు. ఇది నేను 4వ క్లాస్ వచ్చింది. క్లాస్ చాలా బాగుంది. నాకు కొన్ని అద్భుతాలు జరిగినాయి. నేను ఒకసారి స్కూల్ పోయి ఇంటికి వస్తున్నాను. ఈరోజు బిర్యానీ తినాలి ఎలాగైనా అనుకున్నాను. టెస్ట్ చేసుకున్నాను సార్. నేను ఇంటికి పోతే ఎట్లా ఒకటి నాకు బిర్యానీ రావాలి ఈరోజు అనుకున్నాను. మా చేతిలో ఇంకొకరు వచ్చినారు. మా అబ్బాయి వాళ్ళతో చదివే పాప వాళ్ళ క్యాంటీన్ ఉంది. వాళ్ళు ఇంటికి పోయిన తర్వాత వాళ్ళే తెచ్చిచ్చినారు సార్. మా ఇంటిలో వాళ్ళందరికీ సరిపోయేంత అంత మేమంతా తిని మిగిలిన అంత తెచ్చిచ్చినారు సార్ ఆ రోజు. మళ్ళీ వచ్చి ఇంకా వేరే బిజినెస్ చేస్తున్నాను సార్. నేను దాంట్లో కొంచెం బాగా డెవలప్ కావాలా, నేను ముందుకు రావాలా, ధనవంతురాలని కోటీశ్వరాలని కావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. క్లాస్ బాగుంది సార్. నేను మళ్ళీ వస్తాను సార్. చాలా కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చిన కోటేశ్వర్లకి, లక్షేశ్వర్లకి చాలా కృతజ్ఞతలు. ఆయన కన్న తల్లిదండ్రులకి కృతజ్ఞతలు. భార్య గారికి, గురుగారు భార్య గారికి కృతజ్ఞతలు. నా కన్న తల్లిదండ్రులకి కృతజ్ఞతలు. నాది రాయచూర్. అక్కడి నుంచి ఇక్కడే దుడ్నికి వచ్చాం, ఇక్కడ బెంగళూరులో. మేమంతా తల్లి పిల్ల అందరూ ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు 4-5 నెలల నుంచి అంతా బాకీలు చేసుకుని, అప్పు అనకూడదు, నిప్పు ఒక 20 లక్షల దాకా చేసే ఇప్పుడు గురుగారిది 6 నెలల నుంచి చూస్తున్నాను. గురుగారు 6 నెలల నుంచి చూస్తూ ఉంటే గురుగారు ఈడే తగిలింది. అక్కడి నుంచి ఏదో నాకు తెలిసినంత చేసినాను. ఇప్పుడు 8 లక్షల అప్పు తీర్చేసాను. సూపర్. అక్కడి నుంచి ఎప్పుడెప్పుడు కలవాలా అని 2 నెలల నుంచి రావాలా కానీ మా ఓనర్ గారు ఇడట్లేదు నన్ను. ఇవాళ ఏదో ఒకటి అబద్ధం చెప్పి ఎవరో డబ్బులు ఇవ్వాలని సుళ్ళు చెప్పి వచ్చేసాను. ఇంకా నాకు అదే పెద్ద అదృష్టం అని మీ పాదాలకి చాలా ఇది చేసుకుంటాను సార్. ఈ క్లాస్ అంటే బాగా మైండ్ ఉపయోగించి బాగా చేసుకుంటే ప్రతి ఒక్కరు కోటీశ్వర్లే. చాలా కోటీశ్వర్లు. అందరికీ కృతజ్ఞతలు. నా క్లాస్ ఇంతే సార్. గురువు గారికి కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చిన వారి కోటీశ్వర్లకి కృతజ్ఞతలు. నేను ఇల్లు కట్టేటప్పుడు నాకు డబ్బులు బ్యాంకులో నుంచి రాలేదు. అప్పుడు గురువుగారు వీడియో చూశాను. మరుసటి రోజు డబ్బులు వచ్చినాయి. నా దగ్గర పనిచేసే వాళ్ళకి డబ్బులు ఇచ్చాను. మళ్ళీ నేను వాళ్ళ దగ్గర డబ్బులు అడిగాను. నాకు 786 అప్పుడే వచ్చింది. మళ్ళీ రిటర్న్ ఇచ్చేటప్పుడు చూసినాను, మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ నేను తీసుకొని మళ్ళీ చూసినాను, దాంట్లో 786 ఉండింది. అప్పటి నుంచి నేను సార్ వీడియోలు చూస్తున్నాను. నాకు చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. ఇంకా కొన్ని జరగాలి, ఇంకా కొన్ని ప్లాన్లు ఉన్నాయి, అవన్నీ జరుగుతాయి అని గ్యారంటీగా సార్ పైన ఫస్ట్ క్లాస్ ఇది. నాకు నేను చాలా అద్భుతాలు చేయాలని వచ్చినాను. ఖచ్చితంగా జరుగుతాయని నమ్మినాను. జరుగుతాయి. నేను చేస్తున్నాను. చేస్తే నాకు 6 రోజులకే వచ్చింది 36,000. వెరీ గుడ్. ఒక నెల ఈఎంఐ కట్టాను. ఇల్లు కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయి ఈఎంఐ కట్టాల్సింది. డబ్బులు లేవు అని నాకు తెలుసు. 369 పాటించాను. 36,000 డబ్బులు అడ్జస్ట్మెంట్ అయిపోయినాయి. ఓకే, సూపర్. ఇంకా సక్సెస్ చేయాలని, ఇంకా బలంగా చేయాలని క్లాస్కి వచ్చాను నేను. వెరీ గుడ్, సూపర్. థ్యాంక్ యూ. క్లాస్ చాలా సూపర్గా ఉంది. కానీ వీడియోలో చూసినప్పటికన్నా రియల్గా చూసినప్పుడు చాలా అద్భుతాలు ఉన్నాయి. చాలా చేసుకుంటే చాలా అద్భుతాలు కూడా జరుగుతాయి. చాలా బాగుంది క్లాస్. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చేసిన ధనవంతులకి, కోటీశ్వరులకి కృతజ్ఞతలు. నేను వారం ఇంకా ఇది క్లాస్ పోలా అనేసి ఎవరైనా డబ్బులు అడిగింటే నాకు వస్తుందని ఒక నమ్మకం ఉండే. కానీ నిన్న 10,000 ఇచ్చేసినారు క్లాస్. నాతో ఒక 2,000 ఉండింది ఇంట్లో. ఇంకా నాకు కావాల్సిందే. చిన్నోనికి కాలేజ్ ఫీజు కట్టాలని చెప్పేసి చాలా ఆడుతున్నాను. ఇప్పుడు ఈకుండే వాళ్ళు కూడా ఇస్తామని చెప్తున్నారు. మా ఆయన తోడుకొచ్చి ఇది వదిలేసిపోయినారు సార్.
అంతా నువ్వు అనుకున్నావు కాబట్టి అన్నీ జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. క్లాస్ బాగుంది సార్. ఇది రెండోసారి వచ్చినది. నేను ఫస్ట్ సారి వచ్చినాడు ఒకసారి చేసి మైండ్ ఇంకో పక్క వెళ్ళిపోయిన. నాకు మా యవ్వ కావాలని చెప్పి మా యవ్వ చచ్చిపోయినాక నాకు మా యవ్వ మీద గ్యాప్ పుట్టేసి ఈసారిది చూస్తుంది, ఫీడ్బ్యాక్ చూస్తుంది ఫోన్లో. ఆమెకి మా యవ్వ రావాలా అని చెప్పేసి మైండ్ అంతా మా యవ్వ మీద పెట్టేసి డబ్బు మీద 2 దినాలు ఉండింది. 3వ దినము మా యవ్వ కావాలని మైండ్ వచ్చేసింది. అని ఇంకా సరే అని చెప్పేసి మా యవ్వ వచ్చేసింది. నాకు మా యవ్వ వచ్చేస్తే వచ్చేసింది. నేను ఏం చెప్తానో అది జరుగుతూ ఉంది. మా అత్త కూతురికి పెళ్ళి కాలేదు. ఆ బిడ్డకి మచ్చలు, చెయ్యిలు, కాళ్ళు, పెదవులు అంతా మచ్చలు ఉండింది. ఆ బిడ్డకి పెళ్ళి వేయలేదని చెప్పేసి మా అయితే చాలా బాధపడుతూ ఉండే. వాళ్ళు వచ్చి వేరే బెంగళూరు ఇంకా వచ్చి వాళ్ళు ఎదురు కట్టిన ఇచ్చేసి నీకు పెళ్లి చేసుకోపోతారు పో అంటే వాళ్ళు ఎదురు కట్టిన ఇచ్చి పెళ్లి చేసుకుని పోయి నేను అంత చెప్పినంత నమ్మినారు. తిరానికి వాళ్ళు నమ్మలేదు. ఈ బిడ్డకి పిచ్చి పట్టేసింది. నేను డబ్బు అనేసి నా చెయ్యి వైబ్రేషన్ వస్తుంది. అవి నేను వాళ్ళు చెప్పుకుండా ఉండింటే నాది ఒప్పుకోనింటే ఉండిపోను. ఇన్నప్పటికి నేను కోటీశ్వరాలు అయిపోయింది. వాళ్ళు చెప్పేసి వాళ్ళు ఎత్తుకోపోయి అడ్మిట్ చేసి రిమన్స్లో చేసుకుని వెళ్ళిపోయారు. ఇంకొక చెల్లెలు మా పిన్నయ్య కూతురు పెళ్ళయి ఇంట్లోనే నిలిచిపోయింది. నేను మైవులాగా మారిపోయినా. ఇంట్లో కుంకుమ పెట్టుకొని ముందు మపురాలు అంటే స్టిక్కర్ పెడతా ఉండే. నేను అంతా తాళ్ళబొట్లు, మెట్లు గిట్లు అంతా తీసి పరేసిన, చెట్లు పరేసిన. ఇంట్లో ఉండే సొమ్ములు డబ్బులు అంతా ఎత్తి పరేసిన. వచ్చింది నా దగ్గరికి సొమ్ములు డబ్బులు అంతా నా దగ్గర ఉండింది. అన్నీ తీసి బీరులో పెట్టింటే మైవు కావాలని మొక్కున్నా కదా, మైవు వచ్చింది కదా, మైవు ముందు మపురాలు ఏమి వేయదు. అందుకే అంతా తీసి చెట్లు పరేసిన. సార్ నిజం సార్ ఇది. మళ్ళీ మా పిన్నం ఫోన్ చేసి నీకు ఎంత కావాలో డబ్బులు. మా అమ్మ మా నాయన మాట్లాడరు. మా పిన్నమ్మ ఏమో అయిపోయింది రూపాయికి తోడుకొచ్చి ఏమో చూపిస్తాం రా అనేసి మా ఆయనని మా అప్పని పిలిచినారు. ఎవరు రాలేదు. వాళ్ళు సర్లేదు వాళ్ళు ఇడిచేయరా, వాళ్ళు మా మాటలు వినేలేదు అనేసి మా అమ్మ మా నాయన చెప్పేసిన. మా పిన్నమ్మ ఏడుచుకొని కొట్టుకొని తోడుకొని వచ్చి చూస్తే నేను మైవులాగా మారిపోయినానట. ముందు మా పిల్లలు మాదిరి మారిపోయి ఆయనకి వచ్చి ఇమ్మన్స్ తోడుకపోయేసి వాళ్ళు అడడి వేసినారు. నాకు వద్దు నాకు హాస్పిటల్ కాదు అంటే వినలేదు. వాళ్ళు ఆటల్లో తోడుకోపోయినారు. ఆటల్లో ఎగురెగురు తొన్నినారంట. ఈ ఆట కదులు. మా పిన్నకే నువ్వు ఆటలో కూకుండా నీకు రక్తం కారుతుంది, నన్ను హాస్పిటల్ తోడుకోపోతాను అన్నాను. మా పిన్నకి ఈడ వెనక బ్యాక్ గీసుకోపోయిన ఆట బ్లడ్ వచ్చేసినంట సార్. చాలా జరిగింది సార్ నాది. చాలా ఉన్నాయి. ఆ సక్సెస్లో ఉన్నాను కానీ చెడుకోండి సార్. మళ్ళా ఎడడో పోయి కోడ్లంతా కోపించేది, పూజలు చేపించేది, దెయ్యం పట్టేసింది. నాకేమో బాగానే ఉన్నాను. మా అమ్మకి దెయ్యం గాలి ఉందనేసి అందరూ తోడుకపోయి ఆడ ఈడ చూపిస్తూ ఉంటారు సార్. నేను మా అమ్మకి గాలి లేదు ఏం లేదు, ఊరికే వస్తుంది, ఊరికే నాటకాలు ఆడుతుందేమో నా మనసులో ఇవి చెప్తా ఉంది. వినలేదు వాళ్ళంతా. సరే ఏమో ఉండి అనేసింది. నన్ను దెయ్యం ఉంది కదా ఇది అనేసి తోడుకపోయినారు. వీళ్ళు తప్పేసినారు. వాళ్ళు కరెక్ట్గా చూసినారు, వాళ్ళు వెళ్ళిపోయినారు గుడికి. నేను మా యజమానుడు సపరేట్గా పోతా ఉంటేనే వాళ్ళు బిడ్డ గాడిలో సపరేట్గా తోడుకోరంట తెలియకుండా అనేసి మా నాయనను మా అమ్మ ముందే పోయి కోళ్ళు అవి ఇవి తెచ్చిపెట్టుకుంటారు. వాళ్ళు నన్ను దెయ్యం తొరపని చెప్పి వాళ్ళు ఉంటే మా అమ్మకి వాళ్ళకి దెయ్యాలు వచ్చేసినాయి. చుట్టూ ముక్కులు పోసి అంత కూసి పెట్టుకొని ఉన్నా. నాకు అది గుడి తెలీదు. మా యజమానుడు మామిడికాయలు చాలా ఉన్నాయి. నాకు మామిడికాయలు కావాలని నేను అంటే సరే తీసుకోని కోసుకొని కొంగులు వేసుకున్నా. ఇట్లా కొంగులు వేసుకొనేసి 2 కాయలు వేసుకొనేసి పాలు కావాలంటే పాలు తీసుకుంటే నాకు గ్యాప్ ఉంది. వాళ్ళు ఏమంటున్నారు పిచ్చి పట్టింది అంటున్నారు. నేను బాగానే ఉంటాను, నాకు బాగా తెలుస్తుంది. నేను ఇంకొకరితో ఇంకోటాలని పోతా ఉండేది. నేను మా అమ్మ మా యజమానికి తెలిస్తే కొడతాడు అనేసి తోడుకపోయి అంతా వేసుకుంటాను. పాలు ఉడుక పాలు పొచ్చిపాలు అంటే ఎవరు లేదు. అంగడిలో ఆడితే ఉడుకు పాలు ఉంది అంటే సరే కొంగులు వేసుకొని పోతుంది. దావ తప్పించేసింది. మాకు తెలియదు, కొత్త వాళ్ళు ఆంధ్ర తోట. నేను అనుకోండి చూడే విశ్వంలో సత్యం ఉంది. వాళ్ళు నన్ను తోడుకోపోవాలంటారు కదా, నేనే వాళ్ళ దగ్గర పోతారు. వాళ్ళు ముందు వెళ్ళిపోయినారు కదా, నేనే దావ చూపిస్తాను ఇది. ఆ దావలోనే 3-4 గీతలు తిరిగిలాడినాం. మా యజమాని కన్ఫ్యూజ్ అయిపోయింది. వద్దు బెంగళూరుకి వెళ్ళిపోదాం అని. వద్దు వాళ్ళేం నాకు దెయ్యంతో కొడతారా, నేనే తోడుకోపోతాను అని చెప్పేసింది. ఇంకొక దావలో పోతే ఆడిపోయిస్తుంది.
సరే అనేది ఆ గుడి దగ్గర పోతుంది. ఆ అమ్మకి దేవుడులో ఏమీ లేదు. అమ్మ నాకు దేవుడు లేదు, దెయ్యము లేదు, నాకు ఈ విషయం చెప్తే నీకు దేవుడు రాదని నా మనసులో ఉంది. వాళ్ళు మా అమ్మ దగ్గర 10,000 తీసుకుని వచ్చినారు. మా అమ్మని ఆ సెంటర్ ఇంకో బిడ్డ చిన్ని అంత ఉంది సార్ ఆ పాప, ఈ పక్క పెట్టినారు. నేను గుడి ఇంకా అట్లుంది. ఇట్లా వస్తేనే క్రాస్ తిరుక్కుంటే అమ్మ ఇది ఉంది బొమ్మ రాసి పెట్టిన. పోతే నాకు దావిడ్లే సార్ వాళ్ళు ఎత్తు నూకుతా ఉన్నారు. పో 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 అని నాకు దెయ్యం ఉన్నట్లా. నాకు దెయ్యం లేదు ఏం లేదు, నేను మొక్కుంటాను నీడంటే వద్దు 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 పో 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 ఏదో పట్టు నూకేసినారు. సరే అని మా యజమాని కోపం వచ్చేసింది, ఈడ్చుకోవచ్చు కూపెట్టేసాను. నాకు దెయ్యం ఉందని వాళ్ళకి మా యజమానికి ఫిక్స్ అయిపోయింది. సరే అని చెప్పేసి మా అమ్మ మా నాయన ఆప కూకున్నారు. మా అమ్మకి జుట్టు అంతా ఉదిరిపోయేసి ఆ ఒక సైడ్ కూపెట్టి బావిలో నీళ్ళు ఉన్నాయి. ఆ బావిలో వేసింది. ఇదంతా దొంగ, ఇదంతా దొంగలు ఉండేది ఇడ దుడ్లు తీసుకొని తినవాలని చెప్పేసి ఆ అమ్మ వచ్చే వాళ్ళ యజమానుడు దేవుడు రాదు, ఆ అమ్మకు దేవుడు వచ్చినట్లు నటిస్తాను. నేను సరే అమ్మ నన్ను అందరూ తోయేశారు కదా, వీళ్ళు నమ్మేయాల కదా, నాకు ఏం లేదని చెప్పేసి పోనీ అనేసి అమ్మ అనేసి పోయి ఆ అమ్మ కాళ్ళకేం మొక్కుతుంది. మొక్కేసి సరే అమ్మ నీకు దేవుడు వస్తుంది మోసలో పెట్టుకొని మా అమ్మ ఇంకో బిడ్డ దెయ్యం వచ్చినాయి. ఆ అమ్మ పోతే బాగుంది, దెయ్యం గాలి వచ్చిన బిడ్డకి. నేను పోతే నువ్వు రావద్దు అంటావు. నాకు తెలిసిపోయింది కదా ఆ బిడ్డకి దెయ్యం ఉంది అనేసి. ఆ అమ్మకి ఏం తెలుసు దెయ్యం ఉంది అనేసి. నేను పోతే వద్దు అంటుంది. ఆ దేవుడు వచ్చిన ఏమో పోతే కలగకుండా ఉంది ఆ బిడ్డ. సరే అని చెప్పేసి మాట్లాడేసి అంతా చూసుకొని మా అమ్మ మా నాయన ఆడే ఉంటే నాకు కోపం వచ్చి మా యజమాని కోపం వచ్చి తోడుకొచ్చేసా. అదంతా శాన్ అయింది సార్ నాది. ఇప్పుడు ఎట్లా బాగున్నా సార్. ఋషులకి నా కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గురుగారికి నా పాదాభివందనాలు. ఈ క్లాస్ వచ్చేసి నాది 2వ క్లాసు. ఫస్ట్ క్లాస్లో నేను అప్రిమేషన్స్ అంతా బాగా చేసుకుంటుంటే నా బిజినెస్ బాగుండే. లాస్ట్ 3 months ఇంకా బాగా నడుస్తూనే 3 months అయినాక నేను అప్రిమేషన్స్ అంతా స్టాప్ చేసేసాను. ఫుల్ అంతా డౌన్ అయిపోయింది. అప్పుడులో నేను అప్రిమేషన్ చేసినప్పుడు నేను ఏమనుకుంటే అదంతా జరుగుతుండే. అప్పుడు నాకు ఒక మిరాకల్ జరిగింది. ఏమంటే నాకు ఆ షాప్ కావాలనుకుని అనుకున్నాను. ఆ షాప్ వచ్చేసి 3 నెలల నుంచి క్లోజ్ అయినారు. అక్కడ టూలెట్ బోర్డు ఉండలేదు ఏమిలే. మళ్ళీ నేను ఈరోజు అనుకోని నాకు షాప్ కావాలి, బాగుంది, లొకేషన్ బాగుంది అనుకోని మరుసటి రోజు ఆ రోడ్డుకు పోతే ఆయన టూలెట్ బోర్డు పెట్టినాడు. మళ్ళీ ఆ షాప్ నాకే ఇచ్చేసినాడు ఆయన. నేను అనుకున్నాను ఆ షాపు ఎలాగైనా కానీ ఆ లొకేషన్ బాగుంది అని నేను అనుకుంటే, అంటే 3 months నుంచి ఆ షాపు టూలెట్ బోర్డే పెట్టిండలేదు. 3 months నుంచి క్లోజ్ చేసుకుండే. నేను అనుకున్నాను మరుసటి రోజు మార్నింగే పెట్టిండే. ఆ షాప్ నాకు ఇచ్చేసా. మళ్ళీ నేను తీసుకొని నడుచుకుంటున్నాను. మళ్ళీ ఇంకోటి, నేను ఈ క్లాస్కి వచ్చేలోపు 786 నెంబర్ నాకు కావాలనుకున్నాను. మార్నింగ్ వస్తుంటే దొరికింది. ఈ క్లాస్ అయితే సూపర్గా ఉంది. ఈ క్లాస్లో ఏమంటే నేర్చుకుంటే అందరూ కోటేశ్వర్లు అవుతారు. సార్ ఏం చెప్పినారు ప్రతి ఒక్కటి కరెక్ట్గా పాటిస్తే అందరూ అంటే ప్రతి ఒక్కరికి ఒక ఇది ఉంటుంది. ఏమంటే వాళ్ళ మైండ్ ఉంటుంది. వాళ్ళ మైండ్లో ఏమనుకుంటే అది ఖచ్చితంగా నడుస్తుంది. ఇప్పుడు సార్ అనుకుంటారు కాబట్టి ఈ స్థాయికి ఎదిగారు. సార్ అనుకోకుంటే కన్నా ఎప్పుడు ఎలాగా ఉన్న రైతుగా అలాగే రైతులుగానే ఉండిపోయినారు. నేను ఇప్పుడు కోటేశ్వరుడు కావాలనుకో వచ్చాను. ఇప్పుడు ఎలాగైనా కానీ నేను కోటేశ్వరుడు అవుతాను. కానీ నా మైండ్ గట్టిగా పట్టుకుంది ఏమని, నేను ఎలాగైనా కానీ కోటేశ్వరుడు అవుతాను, నేను ఎలాగైనా నలుగురు సరిగా బాగా నిలబడతాను, సమాజంలో ఒక పేరు తెచ్చుకుంటాను అని నా మైండ్లో ఉంది. కానీ నేను దాన్ని గట్టిగా పట్టుకుంటే గట్టిగా ఖచ్చితంగా అవుతుంది. నేను ఏం వదిలేస్తే అవరు. ఎలాంటి ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుంటే సర్నే తీసుకుంటే చాలు. సరే ఎలాంటి ఇప్పుడు వాళ్ళు సర్ అనుకున్నారు కాబట్టి ఈ స్థాయికి ఎదిగినారు. మనం అట్లా అనుకుంటే మేమనుకుంటే అది మనకు నడుస్తుంది. ఈ క్లాస్ అయితే బాగుంది సార్. ఈ లైట్లకి, ఫ్యాన్లకి, మైక్కి అన్నిటికీ కృతజ్ఞతలు సార్. నా పాదాభివందనములు. ఇక్కడ వచ్చేసిన ధనవంతులకి, కోటాధీశ్వరులకి అందరికీ నా కృతజ్ఞతలు. నాకు సహకరించిన ఈ లైట్లకి, చైర్లకి, ఫ్యాన్కి అందరికీ నా కృతజ్ఞతలు. నేను 6 నెలల నుంచి సార్ గారి వీడియోలు చూస్తున్నాను. జస్ట్ చూస్తూ ఉంటేనే కొంచెం మనకి పాజిటివ్నెస్ పెరిగిపోయింది. అలాగే కొంచెం అఫర్మేషన్ చేసుకుంటేనే కొన్ని చిన్న పనులన్నీ అవుతూ ఉన్నాయి. అలాగే రాశాను, అఫర్మేషన్స్ అంతా రాశాను సార్ చెప్పినట్లు. ఎల్లో కలర్ పేపర్ మీద రెడ్ పెన్తో రాశాను.
తర్వాత 786లో ఇక్కడ సార్ చెప్పిన వీడియోలు చూసినప్పటి నుంచి నా దగ్గరికి ఒక 8 నోట్స్ ఏమో వచ్చినాయి. మా ఊళ్ళో చాలామంది కోటాధీశులు ఉన్నారు. వాళ్ళు ఫస్ట్లో మేము గ్రేడ్ కంటే చాలా తక్కువ దీంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఎలాగో ఉన్నారు, ఊహించిన దీంట్లో ఉన్నారు, రేంజ్లో ఉన్నారు, హై రేంజ్కి వెళ్ళారు. మేము హీరో నుంచి 0 అయినాము. అదే 0 నుంచి మళ్ళీ నెంబర్ 1గా ఎదగాలి, హీరో కావాలి అనేసి కోరుకుంటాను విశ్వమణి బాబు గురు గారికి. అవుతుంది సార్. క్లాస్ సూపర్గా ఉంది. అసలు 2-3 రోజులు కంటిన్యూ కూర్చొని విన్నా కూడా క్లాస్ మాత్రం ఏమాత్రం బోర్ కొట్టదు, ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది. నవ్వి మన ఆరోగ్యంగా చాలా ఇంప్రూవ్ అయిపోతుంది. నాకు మాట్లాడించడానికి సహకరించిన మైక్కి, మీడియా వాళ్ళకి ఉన్నాయి సార్, మర్చిపోయాను చెప్పిన. ఇంకా కొన్ని ఉన్నాయి, కాకపోతే మైండ్కి టక్ అని ఇక్కడ జ్ఞాపకం రాలేదు, స్టేజ్ పేరు అవుతుంది. నెక్స్ట్ టైం డెఫినెట్గా మాట్లాడతాను సార్. మరిన్ని విజయాలు సాధించుకుని మీ దగ్గరికి వస్తాను, మీ క్లాస్కి. మా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. క్లాస్ చాలా బాగుంది సార్, భోజనం మొత్తం బాగుంది, స్టూల్కి అన్నిటికీ కృతజ్ఞతలు. మళ్ళీ ఏడపోతాను సార్, పెంచారే పేసి గాడి ఉడుకున్నట్లే 5 కిలోమీటర్ పోయడం, ఇంకా 18 కిలోమీటర్ పోవాలా, పుట్టకు నా పేసి గాడి పెంచారే పేసి. మీ పేరు చెప్పుకుంది మంచిపల్లి పోవాలా 14 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ పోయడం అంతే. చెప్పుకొని అట్లే వెళ్ళిపోతుంది, సన్న పిన్నెక్కిసింది మళ్ళా అట్లే వెళ్ళిపోతుంది. మంచిపల్లి గిరాకి పూర్తిపోతాడంటే పెంచారే పేసి గాడి అట్లే వెళ్ళిపోయింది. ముందు రోడ్ చేస్తాడు పెంచారే పేసి గాడి ఏం చెప్పుకోండి, మీ పేరు చెప్పుకోండి వెళ్ళిపోతుంది. ఆడ పెంచారైపోయి ఆడికి వెళ్ళిపోతుంది, చెప్పింది గాడి వెళ్ళిపోయా 10 కిలోమీటర్ వెళ్ళిపోయి ఆడే పెంచారు 2 అంత కొద్ది తెప్పించుకొని తిరిగిపోతుంది. సన్నలు ఇంతే ముళ్ళెక్కిసింది, గాడి వెళ్ళిపోయా అంతే కనుమది పోయా సార్. అంతా నడుస్తాను సార్. ఇంకా మళ్ళీ వచ్చే కాలేజ్ మన క్లాస్కి 23 తారీఖు మార్చా పెన్నీళ్ళు 2 ఉండే సార్, వచ్చే కాలేజ్ అంతా బాగా నడుస్తాను సార్. నేను 3వ క్లాస్ ఇది, చాలా బాగా నడుస్తాను సార్. భోజనం అంతా బాగుంది సార్, చాలా బాగుంది సార్. కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గారికి కృతజ్ఞతలు, వాళ్ళ ఫ్యామిలీకి అంతా కృతజ్ఞతలు. క్లాస్ ఇది నేను 6వ క్లాసు. నేను అన్నీ ఇప్పుడు బాగా సూపర్గా ఉన్నాను, ధనవంతరాలు అయిపోయినాను. నేను క్లాస్ అంటే ఏమనుకోని ఓన్లీ యూట్యూబ్లో చూసుకోండి, ఒక ఫీట్ బ్యాగ్ ఇడుస్తాను లేదు, అన్ని మొబైల్లో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, అంతా అదే పని అండి. అది నేను కంపెనీలో పని చేస్తాను, హౌస్ కీపింగ్ పని పోతాను. మా కంపెనీ వెళ్ళిపోయింది, ఇంకా 3 నెలలు అంతే. 3 నెలలు ఇంకా అంతా ఖాళీ అయిపోయారు, అందరినీ పంపించినారు, నన్ను ఒకదాన్ని మాత్రం పెట్టుకున్నారు. ఎన్ని టైం అదే పనే, మా కంపెనీ పోకూడదు, వేరే కాంట్రాక్ట్ రావాలా, నేను ఈడే ఉండాలా అనేసి. మేనేజర్ కూడా అందరినీ పంపించింది, నన్ను మాత్రం పెట్టుకుంది. లక్ష్మీదేవి నువ్వు ఎట్లా చెప్తే అట్లే చెప్పు, నువ్వు ఒక మాట చెప్పు నాకు. మేడం పోయాలి మేడం, అందరూ పోయినా కూడా మనం ఉంటాం మేడం అనండి. వేరే కాంట్రాక్ట్ వచ్చేసింది, ఇప్పుడు వచ్చి 6 నెలలు అయింది, తిరిగా ఫుల్ సక్సెస్లో ఉన్నాం ఇప్పుడు. నా మాటే మంత్రం నడుస్తూ ఉంది. ఆ మేనేజర్ కూడా లక్ష్మీదేవి నువ్వే అంతా ఇడా మేనేజర్, నువ్వే చూసుకోవాలా, కానీ నాకు చదువు రాదు. నెక్స్ట్ సెక్యూరిటీ బిడ్డ పోతే నిన్నే కూర్చోబెడతారు రిసెప్షన్లో నేను అంటుంది. మేడం నాకు వద్దు మేడం అంత ఫస్ట్ లేదు, నేను నా పోతే నువ్వే ఉండాలి. ఆ అమ్మ లేకున్నా కూడా నన్నే మేనేజర్గా పెట్టి చేపిస్తూ ఉంది. కానీ నాకు అంతా సూపర్గా ఉంది, ఇప్పుడు సూపర్గా ఉంది సార్, సక్సెస్లో ఉన్నా సార్. నా మాటే మంత్రం అయిపోతుంది సార్. ఇప్పుడు నేను ఏమనుకుంటే అది జరుగుతూ ఉంది, కానీ నా దగ్గర లేదు అనే మాట లేదు, ఎట్లయినా వస్తుంది. మొన్న కూడా ఇప్పుడు మా పిల్లలకి అందరిని తోడుకొచ్చి నా కూతురు నాలని కూడా వచ్చిండ్రు, అప్పుడు 2-3 సార్లు వచ్చిపోయారు. మనమనికి బర్త్డే నేను పోలేదు, సైకిల్ కావాలండి, మీ అమ్మేమి తీసిస్తుంది లేరు, నేను ఎట్లైనా కనిపిస్తా. అప్పటికప్పుడే వేసిన అకౌంట్లకు ఇద్దరికి ఒగనికి నెక్స్ట్ నెల ఇద్దరికి ఒకేసారి. సూపర్ సార్, క్లాస్ అంటే సూపర్. అంటిపండు వలసి ఎట్లా తింటామో పండు ముసలి చిన్న పిల్లలకి తినొచ్చు, అట్లా వాళ్ళు కూడా నేర్చుకో. చదువు రాని వాళ్ళకి, చదువు వచ్చే వాళ్ళకి అందరూ సక్సెస్ అవుతారు క్లాస్ వస్తే.